హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. ఈ వీడియోలో మీకు ఎయిర్ ఫ్రైయర్ అన్బాక్సింగ్ వీడియో చూపించబోతున్నానండి. ఎయిర్ ఫ్రైయర్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. వితౌట్ ఆయిల్‌తో మనం ఏవైనా చికెన్ గానీ, ఫిష్ కానీ ఆయిల్ లేకుండా జస్ట్ ఒక 10 ఎంఎల్, 5 ఎంఎల్ మనం నాన్ వెజ్‌కి అప్లై చేసేసుకొని దాన్ని మనం గ్రిల్ లాగా అయిపోతుందనమాట ఇందులో పెడితే. యాక్చువల్‌గా ఇంకా నేను వండడం స్టార్ట్ చేయలేదండి. అన్బాక్సింగ్ వీడియో మాత్రమే చేశాను. ఇది తీసుకొని ఆల్మోస్ట్ 2 మంత్స్ పైనే అవుతుంది. బట్ దీన్ని వాడే అవసరం ఇంతవరకు రాలేదు. ఇంకా స్టార్ట్ చేద్దాం వాడడం, పక్కన పెట్టేసాం కదా అని చెప్పేసి వీడియో ఇది ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీశాననమాట. ఇది పిజియన్ కంపెనీదండి. మీకు ఏ కంపెనీ అవైలబుల్‌లో ఉంటే ఆ కంపెనీ తీసుకోవచ్చు. కానీ మనం వాడుకునే విధానాన్ని బట్టి హెల్తీ రెసిపీస్ అనేవి మనం చేసుకోవచ్చనమాట. నాన్ వెజ్‌కి సంబంధించినయి అయితే గనక మనం ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇలాంటివన్నీ ఇందులో అయిపోతాయి. దీనికి కనెక్టర్ ఒకటుంటుంది. అండ్ దీంట్లో ఒక ప్లేట్ ఉంటుంది. చాలా వరకు ఈ ప్లేట్ మీదే నాన్ వెజ్ ఐటెమ్స్ అనేవి పెట్టేసి కుక్ చేసేస్తారు. కానీ అలా కాకుండా నేనైతే ఇంకొక మెథడ్ అయితే ఆలోచించానండి. ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో ఎలక్ట్రికల్ దానికి సంబంధించి వాడుతున్నాం కాబట్టి ఇవొచ్చేసి మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. నేనైతే ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. కింద నేను లింక్ కూడా ఇస్తానండి దీనికి. మనకి కుకింగ్‌కి సంబంధించిన ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో అందులో దొరుకుతాయన్నమాట. సిలికాన్ మౌల్డ్స్ అంటారు వీటిని. ఈ సిలికాన్ మౌల్డ్స్ అనేవి వీటిలో మనం ఫుడ్ కుక్ చేస్తే మనకి టాక్సిన్స్ అనేవి ఏమి రావండి. వీటిని మనం ఎలా వాడాలంటే మనం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ ఐటెమ్‌ని ఇందులో పెట్టుకొని మనం ఈ ఎయిర్ ఫ్రైయర్‌కి ఇచ్చిన బాక్స్‌లో పెట్టుకోవాలనమాట. డైరెక్ట్‌గా మనం అందులో పెట్టి వాడకూడదండి. అలా వాడడం వల్ల దానికొచ్చే హీట్ అనేది దీనికి రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా చేస్తే కొంచెం నీట్‌గా కూడా ఉంటుంది లోపల. ఆ ప్లేట్ అంతా మసాలాలు గానీ, ఆయిల్ గానీ అవ్వకుండా ఇందులోనే ఉంటుందనమాట. ఒకవేళ మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి. లేదు మీరు డైరెక్ట్‌గా చేస్తున్నారు అంటే గనక అలానే చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటివేవైనా మీకు కావాలి అంటే గనక అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతాయి. ఇంకా మనం దీన్ని ఇవి ఏవైతే పెడతామో అవి అందులో మనం కుక్ చేసుకోవడానికి ఇన్సర్ట్ చేసుకోవాలంటే గనక మనం ప్లగ్ చేసుకొని దీని మీద టెంపరేచర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుందనమాట. అంటే మనం చికెన్ కుక్ చేసుకుంటున్నామా, పాప్‌కార్నా లేకపోతే ఏమున్నాయో అవి కొన్ని ఉన్నాయండి దీని మీదయితే డిజిట్స్ ఉన్నాయి. వాటిని మనం క్లిక్ చేసుకుంటే ఆ టెంపరేచర్ మనకి మెయింటైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మాన్యువల్ బుక్ అయితే ఎక్కడో పెట్టానండి. అందుకనే అది మీకు చూపించలేకపోయాను. దాంట్లో అయితే మనకి టెంపరేచర్ దేనికెంత మెయింటైన్ చేయాలనేది ఉంది. నేను దాన్ని చూసే చేయాల్సొచ్చిద్ది. బట్ దాన్ని పక్కన పెట్టాను. నేను వీడియో చేసే సమయానికి నాకది కనిపించలేదు. అండ్ మీలో ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే గనక ఎనీ కంపెనీ అవ్వచ్చు. మీకు అవైలబుల్‌లో ఉన్నది తీసుకోండి. అండ్ ఏదైనా ఎక్కువగా మనం తయారు చేసుకొని తినే దాంట్లో ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాము అని అనుకుంటే, అలాంటి వాటిని ఇందులో వాడడానికి ట్రై చేయండి. డీప్ ఫ్రై ఐటెమ్స్. ప్రతీదీ మనం కుక్ చేసుకొని తిన్నా కూడా ఏదైనా కూడా హెల్త్‌కి మంచిది కాదండి. దీంట్లో మనం హెల్తీ అండ్ టేస్టీ వంటలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బాక్స్ మీద చూసారు కదా! 2 ఇయర్స్ వారంటీ అనేదైతే ఉందండి. మీకు నచ్చిన కంపెనీ మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నా ఛానెల్‌లో ఎయిర్ ఫ్రైయర్‌లో చేసే వంటలన్నీ వస్తాయి. తప్పకుండా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.